క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, లాజరు, మార్త, మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహితులు అనుకోవచ్చు, గుడ్ కంపానియన్స్ అనుకోవచ్చు. వీరు ఒకసారి యేసు ప్రభువారి దగ్గరికి ఒక వర్తమానం పంపిస్తారు. అంటే ఒక కబురు పంపుతారు. ఏంటిదా కబురు అంటే, లాజరు రోగి అయి ఉన్నాడు, వచ్చి ఒకసారి దర్శించు అని ఒక కబురు పంపిస్తారు. అంటే నువ్వు రా ఒకసారి అని. అయితే వచ్చిన వారితో యేసు ప్రభువారు ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు. ఏమనంటే, అది మరణకరమైనది కాదు, కానీ ప్రభు మహిమ కొరకే వచ్చింది అని చెప్పి 6వ వచనాన్ని మీకు చదివించలేదు కానీ చూస్తే, రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటన ఇంకా 2 దినములు నిలిచాను. వెంటనే నిలిచాడు. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థం కావాలి. అదేంటి అనంటే, మరియా మార్త విజ్ఞప్తిని ప్రభు తిరస్కరించాడు. అంతే కదా? మరియా మార్త యొక్క విజ్ఞప్తిని ప్రభు తిరస్కరించినట్టే. ఏం కాదులే, వెళ్ళండి అన్నాడు. రెండోది, అక్కడే ఉన్నాడు, ఇంకా ఆలస్యం చేశాడు. ప్లస్ ఒకటి కూడా ఇక్కడ ఇంకో అంతర్లీనంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చనిపోతాడని యేసుకు తెలుసు, లాజరు చనిపోతాడని యేసుకు తెలుసు, కానీ వెళ్ళలా. అంటే రోగి అయి ఉన్నాడు అన్న వర్తమానం ప్రార్థనాపూర్వకంగా పంపిస్తే నో అన్నాడు. అలాగే చనిపోతాడని తెలిసిన చనిపోనిచ్చాడు. అంటే వారి ప్రార్థన వినలేదు, పైగా ఆ రోగానికి అనుమతి ఇచ్చాడు ఆయన. ఈ రెండిటికి ఎందుకు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఈ రెండిటికి సమాధానం ఒకటే. అదేంటంటే, ఆయన నామము మహిమపరచబడుట కొరకు. కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థన వినలేదు అని అంటే దాని అర్థం ఇవ్వడేదనో, మనం నచ్చలేదనో, మనం తప్పు చేసామనో, ఆయనకి మనం నచ్చటం లేదని కాదు. ఇవ్వకపోవటం వలన కూడా, లేదా సమాధానము చెప్పకపోవటం వలన కూడా ఆయన నామం మహిమపరచబడుతుంది. మనం ఎప్పుడు కూడా మనకి మంచి జరిగితేనే దేవుని నామానికి మహిమ అని మనం అనుకుంటాం. కానీ మనమేమనుకుంటున్నాం అన్న ప్రకారంగా దేవుడు కార్యాలు చేయడు. ఆయన ఏం చేసినా తన నామానికి మహిమకరంగానే ఏదైనా చేస్తారు. కొన్ని సందర్భాల్లో అది మనకి కష్టం అనిపిస్తుంది. ఉదాహరణ ఇక్కడే చూస్తే,
యేసుకు కబురు పంపితే వచ్చిన వాళ్ళకేమో "ఏం కాదులే ఎళ్ళండి" అన్నాడు. వస్తానని చెప్పకుండా పంపించేయటం ఒకటి ఏమవ్వదని తెలిసినా కూడా ప్రభువులో ఆతురత లేదు. మరియ, మార్త ఆ క్షణంలో ఇంకా రాట్లేదేంటి? ఇంకా రాట్లేదేంటి? అని బహుశా వాళ్ళు అక్కడ ఆలోచన చేసి ఉండొచ్చు. కబురు పంపినా ఇంకా రాలేదేంటి అని. అంత ఆతృత ఈయనలో కనబడలా. ఎందుకంటే ఇంకా అక్కడ 2 రోజులున్నాడు. ఇయన్నీ మూడో వ్యక్తిగా నేను గమనిస్తే, మిగతా వాళ్ళకి మూడో వ్యక్తిగా నేను గమనిస్తే నాకర్థమైందేంటంటే, యేసు ప్రభువారు ఎందుకనో సరిగా రెస్పాండ్ అవ్వటం లేదు. నేను విజ్ఞప్తి చేసినా ఆయన వినడేంటి? నాకు నష్టం కలుగుతుంది. ఆయనకి కనబడదేంటి అని నాకనిపిచ్చిద్ది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నాకు నష్టం కలుగుతుందా? నాకు మంచి కలుగుతుందా కాదు. ఆయన నామానికి మహిమ కలుగుతుందా అన్నది నేను జూడాలి. అంటే నేను ప్రార్థన చేస్తే సమాధానం రాకపోయినా కూడా, ఆయన నామానికి మహిమకరం కోసమే ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన నామం మహిమ ఎలా పరచబడింది? ఆయన లేట్ చేశాడు. చెప్పిన వెంటనే రాలా. లేట్ చేశాడు. ఆగాడు. రోగాన్ని ముదరనిచ్చాడు. లాజర్‌ని చనిపోనిచ్చాడు. అప్పుడొచ్చి లాజర్‌ని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంటే చనిపోయిన లాజర్‌ను మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వటం అన్నది ఆయన రోగిగా ఉన్నప్పుడు వచ్చి స్వస్థపరచటం కన్నా ఎక్కువే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన రోగులను స్వస్థపరిచినయి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనేంటి ఇంకొద్దిగా ఎక్కువగా తన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. ఆళ్ళకొచ్చిన సందర్భాన్ని జరగనిచ్చాడు. వారి ప్రార్థనకు కానీ జవాబు విని యేసు ప్రభువారు మరియా, మార్తకు చెప్పిన కబురు విని వెంటనే పరిగెత్తుకుంటెళ్ళి లాజరా లేచి నడుము అనుంటే సమాధిలో నుంచి లాజరు బయటికి రావటం అన్నది ఈ లోకం చూసేది కాదు. చూడాలి, తెలుసుకోవాలి. ఆయనకి మరణం మీద శక్తి ఉంది అని నీవు నేను గ్రహించాలి. ఆ ఉద్దేశంతోని. అందుకే ప్రార్థనలో జవాబు రాలేదంటే దానర్థం ఆయన నిన్ను మర్చిపోయాడనో, నువ్వు పాపం చేసావనో, తప్పు చేసావని కాదు. దాని ద్వారా తన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటున్నాడు. కొన్నిసార్లు వినటానికి, చూడటానికి, అనుభవించటానికి కష్టం అనిపించినా అల్టిమేట్‌గా ఆయన నామం మహిమపరచబడిద్ది. నువ్వు కొద్దిగా బాధపడినా తర్వాత దాని తాలూకా ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ప్రభు కోసం నువ్వు ఆ శ్రమను అనుభవించావు కాబట్టి ఆయన బాకీ ఉంచుకోడు. ఆయన కొరకు కష్టపడిన వారిని, ఆయన కొరకు ప్రయాసపడిన వారిని, ఆయన కొరకు ప్రాణాలు కోల్పోయిన వారి విషయం ఆయన బాకీ ఉంచుకోని దేవుడు. దాన్ని 30 60 100 తిరిగి నీకిచ్చేస్తాడు. అదే జరిగింది. వారికి బాధ కలిగింది. కానీ లాజరుని బయటికి తీసుకురావటం వల్ల వారి దుఃఖాన్ని మళ్ళీ తీసేసి కోల్పోయిన సంతోషాన్ని ఆయన మళ్ళా వారికి తిరిగిచ్చాడు. సో, ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఎంత ప్రియులు అన్నది ఇంపార్టెంట్ కాదు. అంటే దేవుని స్నేహితులా, దేవుని ఫ్రెండ్స్ చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కాదిక్కడ. జవాబులన్నది ఆయన చిత్త ప్రకారమే ఇస్తాడు తప్ప నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వడు. అది గుర్తుపెట్టుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.